ఉంటుంది. కొల్లేరు వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆఖరి రోజు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం విశ్వక్సేన పూజ, పంచామృత అభిషేకం, హోమం, పూర్ణాహుతి తర్వాత సాయంత్రం ప్రత్యేక పూజలు, పండిత సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజా కలిదిండి, కుమార రామగోపాల రాజా బహదూర్, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వామివారి పవిత్రాలు భక్తులకు అందజేయబడినవి. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం గ్రామంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ ఆధ్వర్యంలో పర్యటన జరిగింది. కాలువట్టులు మరియు ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా కబ్జా అవుతున్నట్టు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులు కాలువను బూడ్చడం వలన వర్షాకాలంలో రోడ్లపైన నీరు నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారణం ఏమంటే ఈ మొత్తం ఇక్కడ ఒక వంతెన కలవట్టు అయితే ఉందో దాన్ని ఈ కాలువనంతా కూడా ఆక్రమించి మరి దాన్ని అంతా కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఒక ఆయన ఏకంగా వెంచర్ వేసి అమ్ముతున్నారని చెప్పేసి పార్టీ దృష్టికి రావడంతో ఈరోజు మా పార్టీ బృందం అంతా కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం. మరి మేము ఒకటి చెప్పదలుచుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ దాదాపు అంటే ఈ కలవట్టుకు ఆనుకున్నటువంటి భూమిలో ఒక దళితునికి భూమి ఇస్తే అది సెంచరీ ప్లేవుడ్ కింద ఇచ్చినటువంటి భూమి, దాన్ని ఒక ఆయన పరశురామ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కొనుగోలు చేసి మరి వాస్తవంగా ఆ భూములను కొనకూడదు, అమ్మకూడదు అనేటువంటిది ఉంది. అయినప్పటికీ దాన్ని కొనుగోలు చేసి మళ్ళీ ఆ భూమిలో ఉన్నటువంటి కొంత వాటాని వెనక భాగం ఉన్నటువంటి మరి నాగరాజు అనేటువంటి వ్యక్తికి అమ్మినారనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. మరి వాళ్ళ కొనుగోలు అమ్మకాలు ఎట్టున్నా కూడా మరి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కలవట్టు కాలువ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించేటువంటి హక్కు ఎవరికి ఇచ్చారని చెప్పంటా ఉన్నది. మరి ఈరోజు ప్రభుత్వ భూములు కాపాడాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ కూడా మరి ఆగమేఘాల మీద చిన్న ఏదో జరుగుతున్న బోర్లు పెడతా ఉన్నారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరి అట్లాంటి అనేక రకాలైన ప్రభుత్వాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి ఇవెందుకు కనపడటం లేదు? కలవట్లు కాలువలు కనపడటం లేదా? ప్రభుత్వ మరి బడ్జెట్లు కనపడటం లేదా? మరి ఈరోజు 100 ఎకరాల ప్రభుత్వం రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుంచి వరకు 100 ఎకరాల ప్రభుత్వం కష్టాలుతానని కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మరి మేము అడుగుతా ఉన్నా, ఈ భూమిలో ఏదైతే కాలం ఉందో ఇట్లా కొనసాగించాలి దీన్ని. చిత్తూరు జిల్లా కుప్పంలో రెస్క్యూ విద్యుత్ సహకార సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, వుడా చైర్మన్ డాక్టర్ సురేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ర్యాలీ, ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభలో పదవీ ప్రమాణ స్వీకారం జరిగింది. 42,000 ఇండ్లకు సోలార్ విద్యుత్ అందించడంలో కమిటీ కృషి చేయాలని సూచన ఇచ్చారు. 69 కోట్లు ఆ సంస్థ మీద అప్పు ఉంటే 2020 నాటికి దాని అప్పు 700 కోట్ల చిల్లర దాటింది. ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే రెస్కో అనేది 2021లో లైసెన్స్ స్టాప్ అయిపోతే దాన్ని రెన్యువల్ చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఊరికే కమిటీ వేసుకొచ్చారు తప్పిస్తే లైసెన్స్ రెన్యువల్ అనేది లేదు. మరి రెస్కో ఎంత అవసరం అంటే రెస్కోకి లైసెన్స్ రెన్యువల్ అండి, అతి పెద్ద అంశం ఇది. ఎందుకంటే ఈ రోజు రెస్కోకి పవర్ కొనాలన్నా దాని నుంచి డబ్బులు పే చేయాలన్నా కూడా ఆ లైసెన్స్ రెన్యువల్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉండింది. ఈ రోజు 100%
గుడ్డు వచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ ఉన్నట్టు మీ అందరి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు ముందుకొచ్చి వైసీపీ గవర్నమెంట్ లో పోరాడినటువంటి మహిళలను ఈ రోజున ఏఎంసీలో గాని రెస్కోలో గాని డైరెక్టర్లుగా పోస్టింగ్స్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు గౌరవం అనేది ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు మేము ఎవరైతే కష్టపడ్డామో అందరినీ కూడా సముచిత స్థానం ఇచ్చి మేము కుప్పం నియోజకవర్గంలో ఒక మంచి పొజిషన్ కి తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం మహిళల తరఫున నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇదే ఉత్సాహంతో పార్టీ ఎదుగుదలకు, పార్టీ బలోపేతానికి మా మహిళలంతా కూడా 24 గంటలు కష్టపడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కష్టపడి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల నుండి లాభాల్లోకి తీసుకురావడాన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటీకరణ కథనాలను తప్పుడు అన్నారు. 11,500 కోట్లు మంజూరు చేసి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును కాపాడతామని, కార్మికులు ట్రేడ్ యూనియన్లతో లాభాల బాట పట్టిస్తామని అన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే, జాతీయ రహదారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా వెసులుబాటు కలిగే విధంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ నుండి మినహాయించినటువంటి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రికి కూడా భారతదేశ ప్రజల తరఫున మనందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో జిఎస్టి అమలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజలు ట్యాక్స్ రూపంగా అనేక సార్లు విడివిడిగా ట్యాక్స్ విధించి దోపిడీకి గురైనటువంటి సమయంలో భారత ప్రభుత్వం ఏకరూప పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో జిఎస్టీ వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటనేటువంటి విషయం ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ గ్రహించడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 4-5 స్లాబులుగా ఉన్నటువంటి 5%, 12%, 18%, 28% స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని 12%, 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రం అమలు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ ఆదేశాల మేరకు పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ గారు సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, వేగం తగ్గించాలని సూచించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలపై జరిమానాలు విధించి ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా కుటుంబాలు, సమాజం సురక్షితంగా ఉంటుందని తెలిపారు.
స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదిన వేడుకలు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుండి అభిమానులు, నాయకులు, అధికారులు పూల గుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 9 గంటలకు సెంట్రల్ ఆక్సిజన్ పనులను కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేసిన స్పీకర్ రక్తదాన శిబిరాల్లో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. అనంతరం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే, సెప్టెంబర్ 4వ తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తున్నారు మా నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి. చాలా వరకు లాస్ట్ ఇయర్ చేయలేకపోయాం మనం, అంతేదంటే అప్పుడు వరదలయ్యి వచ్చి కారణంతో చేయలేకపోయాం. ఆ చెయ్యిపోవడం వల్ల లాస్ట్ ఇయర్ చాలామంది రక్తం లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. డెలివరీస్ టైంలో కానీ యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ మన నాయకులందరూ కలిసి రక్తదాన శిబిరం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు, చాలా పుట్టినరోజు చేసుకున్నాను. పుట్టిన తర్వాత ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు. ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళకి పెట్టాం. ఇవాళ చాలా స్పందన, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేని స్పందన ఈవేళ పెట్టాం. ఇవాళ 4 బ్లడ్ బ్యాంక్ పెట్టాం. ఒకటేమో మార్కెట్ యార్డ్ బొడ్డుపల్లిలో ఒకటి పెట్టాం, అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడేమో నర్సీపట్నంలో ఎవరు తగ్గింది, ఇక్కడ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి తీసుకొచ్చాం, అది కూడా పైన అవుతుంది. ఇక్కడ నర్సీపట్నంలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఆ కుర్రవాళ్ళు కూడా పిలిచి అడిగాను, కొంచెం హెల్ప్ చేయాలంటే వాళ్ళు. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 38వ వివేకానంద సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభ పోటీ పరీక్షలు ఘనంగా నిర్వహించారు. పోటీలలో భాగంగా పలు అంశాలపై చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 7వ తేదీన బహుమతులు అందజేయనున్నట్లు సమితి ప్రతినిధి నటరాజన్ తెలిపారు. ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా కేడివి కింగ్స్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన సంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ప్రసాదం వడ్డించి వారితో పాటు కూర్చొని సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి 6,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. Yeah.
రాజుగారు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అలా వేసిరండి. బాపట్ల పట్టణం బాపుపురి విద్యా సంస్థలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బొమ్మనబోయిన సాంబయ్య వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. వ్యక్తిత్వ శిక్షణ అత్యున్నత స్థాయికి చేరేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. శిక్షణ 28 రోజులు ఆన్లైన్, 2 రోజులు ఆఫ్లైన్లో నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇక్కుర్తి శ్రీనివాసరావు, కోశాధికారి రామారావు, జయం వరబాబు, నక్కల శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఉచితంగా చెప్పండు. ఈ ఇంపాక్ట్ ఫౌండర్ ఒకటి గొప్ప నాగేశ్వరరావు గారు ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థగా ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. వారి సహకారంతో ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో ఈ ఇంపాక్ట్ క్లబ్లు ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులకు, వ్యాపారవేత్తలకు, ఉద్యోగస్తులకు అనేక రకాల శిక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది. మన బాపట్ల ఏరియాలో ఇప్పుడు 30 మందితోటి ఒక క్లబ్ ఏర్పాటు చేశాము. ఈ క్లబ్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మరి బాపట్ల ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్స్లో విద్యార్థులకు ఈ కోర్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సర్కిల్ సిఐ భీమరాజు తెలిపినట్లు జిల్లాలో ఫ్లెక్సీలపై వివాదాస్పద వాక్యాలు, వ్యత్యాసాలు కలిగించే పదజాలం ప్రింట్ చేయడం తప్పు. ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమగా ప్రకటించింది. ఎవరైనా ఫ్లెక్సీలో తగినంత జాగ్రత్తలు తీసుకోకుండా అనుచిత కంటెంట్ ఉంచితే వెంటనే తొలగించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి. ఎవరైనా 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ, లేకపోతే 2 వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక, దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది. మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఆ షాప్ ఓనర్పై. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. చిత్తూరు పోలీసుల ప్రత్యేక ఆవిష్కరణ మినీ ఫాల్కన్ దేశంలోనే తొలిసారి ప్రజా భద్రత కోసం ప్రారంభం. జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు అత్యాధునిక పీటీజెడ్ ఫిక్స్డ్ కెమెరాలు, యూపీఎస్ స్టోరేజ్ సౌకర్యాలతో వాహనం ప్రారంభించారు. చిన్న ఊళ్లు, పల్లెలు, వీధుల్లో చట్టం పరిరక్షణ ర్యాలీలు, పండుగలలో భద్రత కోసం ఇది ఉపయోగపడుతుంది. రూపుదాల్చిన ఏఎంఎం ఏసీటీఎస్ సంస్థ చైర్మన్ శ్రీ దశరథ్ రెడ్డికి ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఒక మినీ ఫాల్కన్ లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా చిత్తూరు జిల్లా పోలీస్ దగ్గర ఫాల్కన్ వెహికల్ ఉంది. ఏదైనా సరే పెద్ద పెద్ద బందోబస్తులు ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనకి గంగమ్మ జాతరలు చాలా ప్రెస్టీజియస్గా జరుగుతాయి, అలానే కాణిపాకం బ్రహ్మోత్సవాలు, అలానే మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాటి బందోబస్తుకి మనము మన ఫాల్కన్ వెహికల్ వాడుతుంటాం. కానీ ఫాల్కన్ వెహికల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం అబ్జర్వ్ చేశాము. ఒకటి, వెహికల్ జనరల్గా ఒక బస్సు సైజులో ఉంటుంది. అలానే ఏదైనా చిన్న చిన్న జాతరలు కానీ చిన్న చిన్న ర్యాలీలకు కానీ తీసుకెళ్లాలంటే దానితో చాలా కష్టమవుతుంది. ఒక పెద్ద ఏరియా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫాల్కన్ జనరల్గా వాడగలము. అలాంటి చిన్న చిన్న ఏరియాలో తీసుకెళ్ళడం కష్టమవుతుంది. కానీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనకి చాలా గంగ జాతరలు జరుగుతాయి, లోకల్ ర్యాలీసు, జాతరలు, చిన్న చిన్న ఫెస్టివల్స్ చిన్న చిన్న ఊర్లో కూడా జరుగుతుంటాయి. సో దీనికి మేము కనుక్కున్న ఒకే ఒక సొల్యూషన్ మినీ ఫాల్కన్. దీనిలో కంప్లీట్గా 360 డిగ్రీస్ కూడా
మనకి కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఒక అడ్వాన్స్డ్ పీటీజెడ్ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలానే 2 సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మన లోకల్ నార్మల్ కెమెరాస్, పాయింటెడ్ కెమెరాస్ పెట్టడం జరిగింది. దీంతో కంప్లీట్గా 360 డిగ్రీస్ కవరేజ్ ఉంటుంది. అలానే దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్ పవర్ బ్యాకప్ లేకుండా, పవర్ అవసరం లేకుండా మనకి లోకల్గానే పవర్ బ్యాకప్ పెట్టడం జరిగింది. అలానే మనకి ఆల్మోస్ట్ 10 డేస్ స్టోరేజ్ కూడా మనకి ఈజీగా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది చిన్న చిన్న గల్లీల్లో కూడా ఈజీగా వెళ్ళగలదు. అలాంటిది ఇంకా ర్యాలీస్ కానీ ఏమన్నా జరుగుతున్నా ర్యాలీస్ను కూడా కవర్ చేసుకుంటూ నాన్ స్టాప్గా CCTV కెమెరా ఫుటేజ్ అదంతా కూడా స్టోర్ చేసుకుంటూ వెళ్ళగలదు. పార్వతీపురం మంజం జిల్లా బామినిలో రైతులు ఎరువు కొరత ఆందోళన. ఖరీఫ్ సాగు కోసం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నప్పటికీ మండలానికి సరఫరా 240 టన్నులు మాత్రమే. మిగతా ఎరువులు ప్రైవేటు డీలర్లు ఇతర ప్రాంతాలకు అధిక ధరకు అమ్ముతున్నారు. రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి గౌరవ కలెక్టర్ను తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రైవేట్ డీలర్ల వ్యతిరేకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక్కడ 13,000 ఎకరాల సాగు జరుగుతుంది. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికీ ఎరువు కావాల్సింది సుమారు 1,700 మెట్రిక్ టన్నులు కావాలి. ప్రభుత్వం ప్రైవేటు వర్తకులకి 1,500 మెట్రిక్ టన్నులు ఇచ్చింది. మరి RSK ద్వారా 240 మెట్రిక్ టన్నులు ఇచ్చింది. అధికారపూర్వకంగా ఇచ్చినట్లు అవుతున్నా నేటికి కూడా మరి నేటికి ప్రభుత్వం ఏమో ఇచ్చిన లెక్క ప్రకారం చూసుకుంటే ప్రైవేటు వర్తకులు అధిక లాభాల కోసం రైతులు దగా చేసి పక్కన వరుసకి తరలించారు. ఈరోజు రైతుకు ఎరువు అందక సకాలంలో పంటకు కావాల్సిన ఎరువు వేసుకోలేక వాటి దిగుబడిలో విపరీతం ఉండి ధన ప్రభావం కలుగుతుంది. అందుకని చెప్పి తక్షణమే కావాల్సిన ఎరువులు సరఫరా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గౌరవ MRO గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఇది వారం రోజుల్లో తగినంత ఎరువు రాకపోతే పెద్ద ఎత్తున ఆఫీసు ముట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిద్ధమవుతుంది రైతులతో. అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామానికి చెందిన సిరిగిశెట్టి శ్రీరామ్మూర్తి రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆఫీసులో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు పలువురు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గునూరు మల్లునాయుడు, దొండ సన్యాసిరావు, షేక్ రసూల్, కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం సామిరెడ్డి అటవీ ప్రాంతంలో రైతు హరినాథ్ పాడిలో ఉన్న ఆవు మృతి చెందింది. రైతు అనుమానంగా చెప్పడం ప్రకారం ఆవును చిరుతపులి దాడి చేసి తినినట్టు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా అటవీ ప్రాంతంలో చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొనగా ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు అటవీ శాఖ అధికారులు విచారణలో తెలియజేయనున్నారు. సంవత్సరం పైన అయితే సంవత్సరం పైన అయితే మేము 6 రేకులు నీళ్ళు సరిపేసి నిన్న సాయంత్రం మళ్ళీ మీటింగ్ నీతో
సంవత్సరం పైన అయింది. సంవత్సరం పైన అయింది. మేము 6 రేకులు నీళ్ళు తాపేసి నిన్న సాయంత్రం మళ్ళీ మీటింగ్ నీతో చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. గత 9 రోజులు పూజలు పొందిన గౌరీపుత్రుడు బొజ్జ గణపయ్యను తల్లి గంగమ్మ ఒడికి తరలించారు. పట్టణ వీధులు, వినాయక నగర్, కోనేటి ప్రాంతాల్లో బాణాసంచ, బళ్ళారి డ్రమ్స్ మధ్య యువత నృత్యాలతో ఊరేగింపు జరిగింది. మహిళలు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. సిఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం చల్లని మంచినీరు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ ఇంక్ యుఎస్ఏ ఫౌండర్ అండ్ చైర్మన్ భూపతిరాజు పండిట్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ చైర్మన్ రాజా కలిదిండి కుమారరామ గోపాల రాజా బహదూర్, అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్, సంస్థ ప్రతినిధులు జంపన బుజ్జిరాజు, డి శ్రీనివాసరాజు, ప్రసాదరాజు, మధుర విరాజ్ పాల్గొన్నారు. నాయుడుపేట బజారు వీధిలో కమిటీ సభ్యులు పొట్లపూడి రాజేష్ నేతృత్వంలో ఖైరతాబాద్ భారీ గణనాథుడి విగ్రహాన్ని ఘనంగా నిమజ్జనానికి తరలించారు. ఆనవాయితీగా జరిగే లడ్డు వేలంలో శృతి ఫ్యాషన్ మాల్ అధినేత జశ్వంత్ 2.40 లక్షల వద్ద అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. స్వామివారికి అలంకరించిన నగదు మాలను సాయిరాం కిషోర్ ₹1,00,000 దక్కించుకున్నారు. ఊరేగింపులో డప్పు, తీర్మాన్ వాయిద్యాల మధ్య పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు. ఇది ఇవాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.